ఈ రోజు ఫాదర్స్ డే కదా, ఒక మంచి ఫోటో ఎడిట్ చేసి ఫేస్బుక్ పెట్టేద్దాం. ఏమని రాద్దాం ఫోటో కింద? ఓకే, నాన్న మీరు నా సూపర్ హీరో, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఫాదర్స్ డే విషెస్ చెప్పేశాను, ఇక ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిపోదాం. మీరు కూడా ఇలానే ఫాదర్స్ జరుపుకుంటున్నారా? పైగా ఫాదర్స్ డే రోజు బయటికి వెళ్ళడానికి కూడా నాన్నే కదా మీరు డబ్బులు ఇస్తున్నారు. మరి అలాంటి నాన్నతో కొద్దిసేపు మాట్లాడొచ్చు కదా. అంతేలే, మన బిజీ లైఫ్ లో ఎలాగో టైం ఉండదు కదా, మనకి ఎన్ని పనులు, సినిమాకి వెళ్ళాలి, షాపింగ్ వెళ్ళాలి, టైం ఉన్నప్పుడల్లా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలి. పైగా ఈ రోజు ఫాదర్స్ డే, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాలి, ఫాదర్ తో ఉండే సెంటిమెంటల్ వీడియోస్ షేర్ చేయాలి. కానీ రియల్ లైఫ్ లో మాత్రం నాన్నతో మాట్లాడడానికి మనకు టైం ఉండదు. ఎందుకంటే మన కోసం నాన్న ఎప్పుడు అందుబాటులో ఉంటారు కదా. మనం బయట ఉంటే ఇంటికి వచ్చే వరకు ఎక్కడున్నావో జాగ్రత్తగా ఇంటికి రాని ఎదురు చూస్తుంటారు. కొద్దిగా మనం డల్ గా ఉన్నా ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు అని మనం అడుగుతూ ఉంటారు కదా. బహుశా అందుకే కాబోలు మనకు నాన్న అంటే లెక్కలేనితనం. చూడండి, మాట చెబుతున్నా, ఎవరు ఎన్ని చెప్పినా మీరు ఎలాగో మీరు నచ్చిందేగా చేస్తారు. కనీసం ఈ ఒక్క రోజైనా ఎక్కడికి వెళ్లకుండా నాన్నతో మీ సమయాన్ని గడపండి. ఆయనతో కొద్దిసేపు మాట్లాడండి. నాన్న పడే కష్టం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఫైనల్ గా మాట, నాన్న పడే కష్టం, నాన్న ప్రేమ మీరు నాన్న అయ్యాకే మీకు అర్థమవుతుంది. ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్నతో పాటు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే. సరిపోదట మాట.